ప్రైజ్ ద లార్డ్. లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ ద్వారా వెలువడుతున్న కృపా వాగ్దానం అనే కార్యక్రమంలో ఏకీపిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని దేవుడు మీ కుటుంబాలని బహుగా దీవించి ఈ వాగ్దానం వింటున్న మీరందరి జీవితాల్లో ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చబడునుగాక. ఆమేన్. ఉదయకాలం కృపా వాగ్దానం ధ్యానించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేస్తున్న దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ యేసు ప్రభు గారి తల్లి అయినటువంటి మరియమ్మ గారు ఎంతో సంతోషంతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా ఆత్మ రక్షకుడైన ప్రభునందు ఆనందిస్తుంది అని. నిజంగా దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఏంటండి అంటే, ఆమె కన్యకగా ఉండి దేవుని భక్తిని కొనసాగిస్తూ ఎంతో భయముతో భక్తితో ఆయన్ని సేవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెను దర్శించి ఆమెను కటాక్షించి ఆమె గర్భాన్ని లోకరక్షకుడైన యేసు ప్రభువారు జన్మించడానికి ఎంతో కృపనిచ్చాడు. దాన్ని బట్టి ఆమె అంటుంది, నేను నిజంగా ధన్యురాల్ని. ఇగో ఇది మొదలుకొని రాబో తరములు వారందరూ కూడా నన్ను ధన్యురాలని అంటారు. నిజంగా ఇట్టి ధన్యత ఎవరికి దొరుకుతుందండి? ఆమె నిజంగా ఈ వాగ్దానాన్ని బట్టి ఎంతగానో ఆనందిస్తూ ఉందండి. ఎందుకంటే ఆమె యేసు ప్రభు రక్షకుడు నా గర్భాన్ని ఉద్భవించడం అంటే ఇది చాలా గొప్ప సంగతి. నాకు ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు నాకు ఎదురైనప్పటికీ కూడా అన్నిటినీ నేను సంతోషంతో భరిస్తాను అంటుంది. నిజంగా లోకంలో ఉన్నటువంటి వారిని చూస్తుంటే ఈ ఆనందం ఎక్కడ వారికి దొరుకుతుంది అంటే, వాళ్ళు అనుకుంటున్నారు ఇదిగో సినిమా హాల్లో దొరుకుతుంది, లేకపోతే మందు వేయడం ద్వారా దొరుకుతుంది, లేకపోతే డ్రగ్స్ తీసుకోవడం వల్ల దొరుకుతుంది, లేకపోతే రకరకాల గంజాయిలు, ఇంకా ఎన్నెన్నో లోకంలో పాపములు విలాసాలు, ఇవన్నీ కూడా లోకంలో వారు క్షణకాలం పొందుకునే ఆనందాలు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. పౌలు గారు మనల్ని చెప్తా ఉన్నాడు. ఆయన ఆనందిస్తున్నాడు. శ్రమలో, కష్టంలో, ఇరుకుల్లో, శోధల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో పౌలు గారు ఆనందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనకు కూడా చెప్తున్నాడు, ఇదిగో ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి, మరలా 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 ఆనందించండి అని చెప్తున్నాడు. నిజంగా ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో మాత్రమే. ఇక్కడ మరియా కూడా చెప్తుంది, ఇగో నా దేవుని సన్నిధిలోనే నాకు ఆనందం దొరికింది, ఇది నాకు ఎంతో తృప్తిగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది అని చెప్తుంది. నిజంగా ఆ మాట నువ్వు చెప్పగలుగుతున్నావు ఏదైనా అని చెప్పలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు పడుతున్న బాధలు, నువ్వు పడుతున్న కష్టాలు, నువ్వు పడుతున్న వేదనలు, ఇబ్బందులు ఇవన్నీ నేను కృంగతీస్తూ ఉండగా ఏ విధంగా ఆనందిస్తానండి, నాకు ఎక్కడ దొరుకుతుందండి ఆనందం అనుకుంటున్నావేమో. కానీ ఈ దినాన్ని మరియమ్మకు కూడా కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. కన్యక గర్భవతి అవ్వడం అంటే ఎంత శ్రమ అండి, ఎన్ని అవమానాలు పొందుకోవాలి, ఎంత కష్టపడాలి. అయినప్పటికీ కూడా ఈ లోకంలో పొందే శ్రమ, పొందే ఆనందంలో ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమ చాలా చులకనైంది. కాబట్టి ఈ శ్రమకు నేను ఏమాత్రం కూడా భయపడను. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నేను తట్టుకుంటానని ధైర్యంతో ఆమె దేవుని కొరకు నిలబడింది. కాబట్టి ఆమె అంత సంతోషంగా నేను ఆనందిస్తానని చెప్తుంది. ఈ దినాన్ని నీకు కూడా అటువంటి ఆనందం కావాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రార్థనలో ఏకీపించు, దేవుని సన్నిధిలో నమ్మకంగా కొనసాగు, దేవుని వైపు చేతులెత్తు, శ్రమకైనా కష్టకైనా ఓర్చుకుని దేవునిలో జీవించినట్లయితే నీకు కూడా అట్టి ఆనందం దొరుకుతుంది. మహిమ కలిగిన దేవా, ఇదిగో శ్రమలో కూడా ప్రభా నాకు ఆనందం దొరికిందని చెప్పిన మరియవలే ప్రభా ఇబ్బందులు పడుతూ కూడా, అయ్యా నాయన ఇదిగో నాకు మరలా ఆనందమే, మీరు కూడా ఆనందించండి అని చెప్తున్న పౌలు వలె మేము కూడా ఏదైనా ఆనందించాలంటే ప్రభా నాయన ఇదిగో ఈ లోకంలో మాకు ఎన్నో బాధలు ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి. అయినప్పటికీ కూడా నీ వాక్యాన్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకుని, బలం తెచ్చుకుని ఆనందించేవారుగా ఉంటే ప్రభా నైనా ఈ కష్టాలన్నీ తొలగించి మాకు సంపూర్ణ ఆనందాన్ని కలగజేసే దేవుడు, ఈ దినాన్ని నీ వాగ్దానం వింటని బిడ్డల జీవితంలో గొప్ప ఆనందాన్ని కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.